హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన మనం 8 మార్కులకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్. ఈక్వేషన్స్ అన్నాడు, ప్లూరల్ అంటే 2 లైన్స్ కావాలా. ఓకే, అయితే ఆ 2 లైన్స్కి ఒకే ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే -3, 2 మళ్ళీ అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద లైన్. ఇంకొక లైన్ ఇచ్చాడు. మన టార్గెట్ 2 లైన్స్, ఇంకొక లైన్ ప్రాబ్లంలో ఇచ్చాడు. ఆ రెండింటికి మధ్యలో 45 degrees యాంగిల్ చేస్తుంది. చూడండి, సో మన రిక్వైర్డ్ లైన్స్ ఇవి 2 అనుకుంటున్నా. ఓకే, ఆ రెండిటికి ఇంటర్సెక్షన్ పాయింట్ -3, 2. ఓకే, ఇంకొక లైన్ ఉంది అన్నాడు. ఓకే, ఇంకొక లైన్ ప్రాబ్లంలో ఇచ్చేసాడు. 3x - y + 4 = 0. దిస్ ఈస్ ద గివెన్ లైన్. ఓకే, నెక్స్ట్ మన రిక్వైర్డ్ లైన్స్ అతనిచ్చిన లైన్తో 45 degrees యాంగిల్ చేస్తుందంట. అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద లైన్. మన రిక్వైర్డ్ లైన్ అతనిచ్చిన లైన్కి 45 degrees యాంగిల్ చేస్తుందంట. ఓకేనా, ఈ 2 మన టార్గెట్స్, ఈ 2 కనుక్కోవాలి. సరే మీరు చెప్పండి, ఇది జనరల్గా ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే ఒక పాయింట్ ఉండాలి. ఎస్, ఈ 2 లైన్స్కి పాయింట్ ఉంది సార్. ఇంకేం కావాలా? స్లోప్ కావాలి. పాయింట్ టు స్లోప్ ఫామ్ అంటాం, అవునా? సరే, ఒక పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి? y - y1 = m × x - x1. x1 y1 ఉన్నాయి, నీకేం కావాలి? స్లోప్ కావాలి. ఎస్, మరి ఆ స్లోప్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఓకేనా, పాయింట్ ఒకటే, స్లోప్ మారుతుంది. మరి పాయింట్ తెలిసినప్పుడు, స్లోప్ తెలిసినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ చెప్పాను కదా. మరి ఆ స్లోప్ ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ యాంగిల్ ఉంది. అతనిచ్చిన డేటా ప్రకారం ఆ లైన్కి స్లోప్ కనుక్కుంటా. మనకి స్లోప్ తెలియదు, m అనుకుంటా. డైరెక్ట్గా 2 స్లోప్స్ తెలిసినప్పుడు, యాంగిల్ తెలిసినప్పుడు ఫార్ములా tan θ = m1 - m2/1 + m1 × m2. మోడ్ని రిమూవ్ చేస్తాం, +or- m వాల్యూస్ వస్తాయి. ఇక డైరెక్ట్గా లైన్ ఈక్వేషన్ కనుక్కుంటా. ఎస్, మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన లైన్ని రాస్తున్నాను. గివెన్ లైన్ ఈజ్ ఏంటి? 3x - y + 4 = 0. దీనికి స్లోప్ కనుక్కుంటా. స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ m1 అని పేరు పెట్టుకుంటా. ఫార్ములా -x కోఎఫిషియంట్ డివైడెడ్ బై y కోఎఫిషియంట్. -x కోఎఫిషియంట్ అంటే 3, y కోఎఫిషియంట్ అంటే -1. ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి అతను ఇచ్చిన లైన్కి స్లోప్ ఏంటి? 3. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన స్లోప్ m2ని m లాగా అనుకుంటాం. ఓకేనా, m2 అని పేరు పెట్టుకుంటాం. లెట్ ద స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్, let the slope of the required line. ఓకే, ఏంటి? m2 అనుకుంటున్నా. రిక్వైర్డ్ లైన్ ఈజ్ m2, దాన్ని m గా అని పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు యాంగిల్ కూడా రాద్దాం. ఆ 2 లైన్స్కి మిడిల్ యాంగిల్. గివెన్ దట్ ద యాంగిల్ బిట్వీన్ two lines is theta = 45 degrees. ఓకేనా, ఇప్పుడు ఇంకా మన టార్గెట్ m కనుక్కోవాలి. ఆ m వాల్యూస్ 2 వస్తాయి. మరి ఫార్ములా రాసేద్దాం. యాంగిల్కి ఫార్ములా లెట్ theta be the angle between two lines with slopes m1, m2 is. సో ఫార్ములా ఏంటి?
tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 into m2. వాటి ఫార్ములాని గుర్తుంచుకోవాలి. ట్యాన్లో అయితే యాంగిల్కి. సో m1 అంటే మనం ఆల్రెడీ కనిపెట్టేసాం. 3 మైనస్ m2 అంటే m అని పేరు పెట్టుకున్నాం, డివైడెడ్ బై 1 ప్లస్ m1 అంటే 3, m2 అంటే m. ఓకేనా. ట్యాన్ ఇంకా తీటా అంటే 45 డిగ్రీస్ కదా, ట్యాన్ 45 1, కాట్ 45 1, సైన్ 45 1/√2, కాస్ 45 1/√2. కాబట్టి సో 1 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ m డివైడెడ్ బై 1 ప్లస్ 3m. ఓకేనా. ఎస్, ఇప్పుడు మాడ్యులస్ని రిమూవ్ చేయండి. ఇన్ జనరల్గా మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. ఎస్, ఇప్పుడు మన టార్గెట్ ఈ 2 లైన్స్ కనుక్కోవాలి, స్లోప్ని కనిపెడుతున్నాం. ఓకేనా. ఇంకా ఈ డయాగ్రామ్ రఫ్ చేస్తున్నా. సో కంటిన్యూషన్ ఇక్కడ మాడ్యులస్ని రిమూవ్ చేస్తున్నా. 3 మైనస్ m బై 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. మాడ్ని రిమూవ్ చేశాను. ఎస్, ఇప్పుడు ఇంకేం లేదు. ఫస్ట్ పాజిటివ్ కేస్ తీసుకుందాం, దాని తర్వాత నెగిటివ్ కేస్. టేక్ 3 minus m divided by 1 plus 3m is equal to 1. So 3 minus m is equal to cross multiply చేయండి. 1 into 1 plus 3m, 1 plus 3m. ఈ మైనస్ m రైట్ సైడ్ తీసుకెళ్ళు ప్లస్ m అవుతుంది. ఆల్రెడీ 3m ఉంది, 4m. ఈ 1 నెట్ సైడ్ తీసుకెళ్ళి మైనస్ అవుతుంది. కాబట్టి 3 minus 1 2. సో 2 1s 2 2 times. m is equal to 1/2. m is equal to ఎంత 1/2. 1/2 వస్తుంది. 2 మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళి డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ కేస్ తీసుకుందాం. టేక్ 3 minus m by 1 plus 3m is equal to minus 1. ఎస్, మైనస్తో మల్టిప్లై చేయాలి. 3 minus m is equal to minus of 1 plus 3m. 3 minus m is equal మైనస్తో మల్టిప్లై చేయండి. -1 ప్లస్ ఇంటూ మైనస్ 3m. ఇప్పుడు ఈ -3mని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ 3m అవుతుంది. ఆల్రెడీ -m 2m. ఇక్కడ ఉన్న -3 ప్లస్ 3 రైట్ సైడ్ తీసుకెళ్ళి -3, ఆల్రెడీ -1 ఉంది కాబట్టి -4 వస్తుంది. m ఈజ్ ఈక్వల్ టు -2. ఓకేనా. అంటే 2 m వాల్యూస్ వచ్చాయి, 2 లైన్స్ వస్తాయి. పాయింట్ కామన్, ఇంటర్సెక్షన్ పాయింట్ అంటాం 2 లైన్స్కి, -3, 2. ఓకేనా. సరే, ఇప్పుడు కేస్ 1 మొదటి లైన్ని కనిపెడుతున్నా. ఇట్లాంటి ప్రాబ్లమే. ఒక పాయింట్ 3, 2 ఉంది, ప్రాబ్లం చేశాను, లైన్ మారింది. చూడండి ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లు. ఎస్, ఇఫ్ m is equal to ఫస్ట్ 1/2. ఓకేనా. ఈక్వేషన్ రాస్తున్నా. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ -3, 2, passing through -3, 2 with slope ఎంత 1/2 ఈజ్. మరి పాయింట్ తెలిసినప్పుడు, అదేవిధంగా స్లోప్ తెలిసినప్పుడు యాంగిల్కి ఫార్ములా చూడండి. ఫార్ములా ఏంటి? y minus y1 is equal to m into x minus x1. y మైనస్ ఇది x1 y1 అంటే 2, m అంటే 1/2, x మైనస్ x1 అంటే -3. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయి. 1/2 కదా, 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 into x plus 3, 2y minus 2 2 is 4, మల్టిప్లై చేయి 2తో, ఈజ్ ఈక్వల్ టు x plus 3. ఫస్ట్ ఎప్పుడైనా ఎక్స్ టర్మ్ పాజిటివ్గా ఉండేటట్లు చూడాలి. ఈ 2y రైట్ సైడ్ తీసుకెళ్ళు, -2y ప్లస్ 3, ఈ -4 రైట్ సైడ్ తీసుకెళ్ళు, +4 అవుతుంది. +3 + 4
ఒక లైన్ వచ్చేసింది. ఓకేనా? అదేవిధంగా కేస్ 2 ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే, సార్ మీరు ఈ లైన్‌ని కనుక్కున్నారు గదా! అది కరెక్టా కదా? ఎలా చెక్ చేయొచ్చు? ఏదైనా టెక్నిక్ ఉందా? ఉంది. ఈ లైన్ గుండా ఒక పాయింట్ వెళ్తుంది అన్నాడు. -3, అందులో సబ్స్టిట్యూట్ చేయి. వెరిఫై అవ్వాలి. ఎల్‌హెచ్‌ఎస్ వాల్యూ ఎంతొస్తుందో ఆర్‌హెచ్‌ఎస్ కూడా అంతే రావాలి. అప్పుడు చేసింది కరెక్ట్. చెక్ చేయి. ఎక్స్ ప్లేస్‌లో -3 -2 ఇంటూ 2 4 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 0. -3 -4 -7 ప్లస్ 7 0. నెక్స్ట్ అదేవిధంగా కేస్ 2 m ఎంత వాల్యూ? -2నా? +2నా? 1/2 అయింది కదా! m ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే. m ఈజ్ ఈక్వల్ రఫ్ చేశాను నేను ఇందాక. m ఈజ్ ఈక్వల్ టు -2. పాయింట్ ఒకటే స్లోప్ మారుతుంది. ఇక్కడ -2 అంతే. సో y -2 మైనస్‌తో మల్టిప్లై చేయి. -2x -6 ఈ -2xని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి +x +5 ఈ -6 +6 ఆల్రెడీ -2 అంటే +4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. యెస్. మరి ఆ పాయింట్‌ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. 2 ఇంటూ -3 -6 y అంటే +2 ఈజ్ ఈక్వల్ టు 4 -6 +2 అంటే ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ -4 అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఇక్కడ 2x +y ఈ -6 ఇటు సైడ్ వస్తే +6 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది ఫైనల్‌గా -2 +6 అంటే 4 కదా! యెస్. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. 2 ఇంటూ -3 -6 కదా! యెస్. y అంటే ఎంత? 2నే +4 అలానే ఉంటుంది. 0 -6 +6 ఏమవుతుంది? 0నే కదా! యెస్. సో ఫైనల్‌గా మన రిక్వైర్డ్ లైన్స్ రాసేస్తాం. సో దేర్‌ఫోర్ the required lines are ఒకటోది ఏంటి? నేను రఫ్ చేశా. ఒకటోది ఏంటంటే రాసేయండి. x - 2y + 7 ఈజ్ ఈక్వల్ టు 0. రెండవది 2x + y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇలా చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.